విదుః. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాత. హరి బోల్. నెక్స్ట్. ఇంద్రబోయిన మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ ప్రణామ్. ప్రణామ్. యాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూత పరావర విదో విదుః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. అంజని మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. బోల్ మాతాజీ. నెక్స్ట్. యాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూత పరావర విదో విదుః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. హరి బోల్. నెక్స్ట్. బబితా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. యాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూత పరావర విదో విదుః. పరావర విదో విదుః. హరి బోల్. నెక్స్ట్. కవిత మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ప్రణామ్. యాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూత పరావర విదో విదుః. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్. ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. యాని వేదావిదం శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూత పరావర విదో విదుః. హరి బోల్. హరే కృష్ణ. నెక్స్ట్. దేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. యాని వేద విదం శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూత పరావర విదో విదుః. హరి బోల్. నెక్స్ట్. జయశ్రీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. యాని వేదాను శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూత పరావర విదో విదుః. హరి బోల్. నెక్స్ట్. రాణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూత పరావర విదో విదుః. హరి బోల్. నెక్స్ట్. సుభద్ర మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. యాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూత పరావర విదో విదుః. ఓకే, విదుః. ఓకే మాతాజీ. హరి బోల్. నెక్స్ట్. మోహిని మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. యాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూత పరావర విదో విదుః. హరే కృష్ణ. హరి బోల్. కృష్ణకుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. యాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూత పరావర విదో విదుః. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. నెక్స్ట్. నాగమణి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. యాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే మాతాజీ ఫోన్ ఏమైందో. అన్యే చ మునయః సూత పరావ
అన్యే చ మునయః సూతా పరావరవిదో విదుః. విదు. హరి బోల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూతా పరావర విదో విదుః. హరి బోల్. నెక్స్ట్ సుభద్ర సుభద్ర మాతాజీ. అమ్మ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూత పరావర విదో విదుః. హరి బోల్. నెక్స్ట్ నాగాస్ M35 అని ఉంది, మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. జ్ఞాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూతపద పరాపద విదో విదుః. హరి హరే బోల్. హరే కృష్ణ. సుజాత మాతాజీ వచ్చారు ఇప్పుడు. ఓకే, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు. చదువునా మాతాజీ? చదవండి. యాని వేద విధాం శ్రేష్టో భగవాన్ బాదనారాయణః అన్యే చ మునయా సూతా పరావర విదో విదుః. హరి బోల్. బాదరాయణ అనింది, నారాయణ అని లేదు. ఒక్కసారి చూస్తాం. ఓకే, హరి బోల్. బాదరాయణ. అందరూ చాలా చక్కగా చదివారు. ఇంత చదివించడం ఎందుకు అని అంటే, మళ్ళీ మనం భాగవతం ఎప్పుడు తీస్తామో మనకే తెలియదు. సో క్లాస్లోనే చిన్న శ్లోకం ఉంది, ఇక్కడ భాష్యం కూడా చిన్నగా ఉంది. సో ఇక్కడ టైం కొంచెం స్పేర్ చేస్తాం మనం. నచ్చిందా మీకు? యాని అంటే అవన్నీయు అని అర్థం అనమాట. ఇక్కడ ప్రతిపదార్థంలో రాస్తే యాని వేద విధాం శ్రేష్టో. శ్రేష్టో అంటే మీకు తెలుసు, అంటే శ్రేష్ఠుడవు. ఇక్కడ ఋషయ ఊచు అని చదువుకున్నాం 6వ శ్లోకంలో. ఏంటి అంటే ఆ ఋషులందరూ చేరి సూత మహాముని గురించి గొప్పగా పలుకుతున్నారనమాట. ఏమేం చెప్తున్నారు అనేది చూస్తున్నాం. 6వ శ్లోకం అయింది, 7వ దానికి వచ్చాం. సో యాని అంటే అవన్నీయు, అంటే ఇంతకు ముందు చెప్పిన గ్లోరీస్ అన్నీ కూడా. వేద విదాం అంటే వేద విద్వాంసులు. వేద విద్వాంసులు అంటే వేదాలన్నీ బాగా చదివి అర్థం చేసుకొని ఆచరించే వాళ్ళని విద్వాంసులు అని అంటాం అన్నమాట. గ్రేట్ సేజెస్ అన్నమాట. వాళ్ళందరూ బాగా గొప్ప ఋషులు, మునులు అండ్ రాజర్షులు. అంటే రాజుల్లో కూడా కొందరు ఋషులు ఉంటారనమాట. ఉదాహరణకి జనక మహారాజుని రాజ్ ఋషి అని అంటారు. ఆయన ఋషి మళ్ళీ రాజు కూడా అన్నమాట. సో అంటే తపస్సులు చేయడము, వేదాలు చదవడము ఇవన్నీ బాగా తెలుసు ఆయనకి, అందుచేత రాజ ఋషి అని అంటారు. ఇలాంటి వాళ్ళందరినీ వేద విద్వాంసులు, వేదాలన్నీ చదివిన వాళ్ళని అలా అంటారు. శ్రేష్ఠ అంటే శ్రేష్ఠుడవు. సో వీళ్ళందరితో పాటు నువ్వెవరు అంటే నువ్వు కూడా శ్రేష్ఠుడు. ఎవరు అంటే సూత మహామునిని వేరే ఋషులందరూ అంటున్నాడు శ్రేష్ఠుడవు అని చెప్తున్నారు. భగవాన్ అంటే భగవద్ అవతారమైన మూర్తి అయిన, అంటే భగవాన్ అంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు, ఆయనే భగవంతుడు అన్నమాట. సో భగవంతుడి యొక్క ఎవరు అవతారణ అంటే బాదరాయణ అంటే వ్యాసదేవుడు అన్నమాట. వ్యాసదేవుణ్ణి ఈ నారాయణ రూపంలో, నారాయణుడే వ్యాసదేవ రూపంలో వచ్చాడు అని చెప్తున్నారు. అన్యే అంటే ఇతరులు, చ అంటే మరియు, మునయ అంటే ఋషులు, సూత ఓ సూత గోస్వామి, పరావర విదః భౌతిక జ్ఞానము తత్వజ్ఞానములందు నిష్ణాతులైన వారు, విధుహు అంటే తెలిసినవాడు. సో ఇక్కడ ఎవరైతే వ్యాసదేవుణ్ణి ఫాలో అవుతున్నారో, ఎవరు ఫాలో అవుతున్నారు వ్యాసదేవుణ్ణి? ఎవరు ఆచరిస్తున్నారు వ్యాసదేవుడు లాగానే? సుఖదేవ్ గోస్వామి. సుఖదేవ్ గోస్వామి. సుఖదేవ్ గోస్వామిని ఎవరు ఆచరిస్తున్నారు? సూత గోస్వామి. ఓకే, సూత గోస్వామి అందరు ఋషుల్లోకి చాలా శ్రేష్ఠుడు అని అందరు కూర్చుని ఒక మీటింగ్ పెట్టుకొని, మీరే ఇంత గొప్పవారు, ఎందుకు గొప్పవారు, నువ్వు అందులో శ్రేష్ఠుడవు, వ్యాస భగవాన్ నిన్ను చాలా
అంటే అతని ఆచరణ, అతన్ని ఉదాహరణగా తీసుకొని గురువుగా స్వీకరించి ఆయనని నువ్వు ఆచరిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు వేదాలు వల్లించడం అంటే నీ అంతటి నువ్వు చదువుకోవడమే కాకుండా ఇతరులకు కూడా జ్ఞానాన్ని పంచుతావు అని చెప్తున్నారు. పరావర విధ అంటే భౌతిక జ్ఞానం. భౌతిక జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు మనం భౌతిక ప్రపంచంలో ఉన్నాం కదా, భూమి మీద ఉన్నాం, భూగోళం మీద ఉన్నాము. ఈ పంచభూతాల గురించి మనకు తెలుసు, నిజం భూతాల గురించి కూడా మనకి ఏమన్నా తెలుసా? హరే కృష్ణ. ఎవరైనా చూసారా భూతాల్ని కానీ దెయ్యాల్ని కానీ? లేదు మాతాజీ. విన్నాం కదా, విన్నాం. సో విన్నాము. అదే అంటే పితృలోకాలు ఉంటాయి, అలాగే ఇంకే లోకాలు ఉంటాయి, రకరకాల లోకాలు ఉంటాయి. అందులో భూతుల అంటే ఈ ఏమంటారు, భూత ప్రేత పిశాచాల లోకం కూడా ఒకటి వేరే ఉంటుంది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తారు కదా. సో అంటే భూతాలు దెయ్యాలు ఇవి కూడా ఉన్నాయి అని అర్థం, కానీ మనం చూడలేదు. సో ఇక్కడ ఈ భౌతిక జ్ఞానము అని అంటే ఇవన్నీ వింటున్నాము, భౌతిక ప్రపంచంలో మనం ఇలాంటివి వింటాము. ఈ జ్ఞానం అనేది మనకు కొంత ఉంది. గాలి అవసరము, మనకి పీల్చుకోవడానికి ఆహారం అవసరము, నీళ్ళు అవసరము, ఇవన్నీ భౌతిక జ్ఞానం అన్నమాట. ఒక నీళ్లు లేకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతారు? ఎన్ని రోజులు ఉంటాం మనం నీళ్ళు లేకుండా? 3 రోజులు ఉండగలం మాతాజీ. 7 days-ఆ? 3 days. 3 days ఉంటారా? ఓకే. భోజనం లేకుండా? అది మనకు తెలియదు, కానీ డాక్టర్స్ చెప్తారు 10 రోజులు ఉండొచ్చు అంట భోజనం లేకుండా. నీళ్ళు లేకుండా కూడా 3 రోజులు 4 రోజులు ఉండొచ్చు అంట. సో అది చాలా నిగ్రహ శక్తి కావాలి మనకు. ఒక్క పూట నిర్జల మధ్యాహ్నం వరకు చేయాలన్నా కొంత కష్టం. కొందరికి ఈజీ, కొందరికి కష్టం. అది వాళ్ళ స్వభావాన్ని బట్టి ఉంటుంది. అంటే నీరు శరీరానికి అవసరం అని తెలుసుకునేదే భౌతిక జ్ఞానం. ఓకే. భోజనం అవసరం అని తెలుసుకునేదే భౌతిక జ్ఞానం. అంటే మనకి మన భౌతిక ప్రపంచంలో భౌతిక దేహం గురించి మనం తెలుసుకునేదే భౌతిక. తత్వజ్ఞానము అంటే తత్వాలు అన్నమాట. అంత భగవంతుడి తత్వము, వేదాలు ఇవన్నీ తెలుసుకునే. సో పరావర విధ అంటే భౌతిక జ్ఞానము, తత్వజ్ఞానం. పర అపర రెండు తెలుసుకునే వాటిల్లో మీరు నిష్ణాతులు అంటే చాలా గొప్పవారు అని చెప్తారు. భౌతిక జ్ఞానం అంటే సైన్స్ అని, సోషల్ అని, మ్యాథమెటిక్స్ అని స్కూల్లో కాలేజెస్లో చదువుతూనే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా పిహెచ్డీలు చేస్తారు, రీసెర్చ్లు చేస్తారు. అదంతా కూడా ఇక్కడ ఉండే నాలెడ్జ్. పరలోకంలో ఉండేది ఏం నాలెడ్జ్ అంటారు? ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. అది మనం వేదాలు చదివితే గానీ మనకు తెలియదు. ఎటువంటి ఎక్స్పెరిమెంట్లు దాంట్లో మనము చేయలేము. చేయొచ్చా? మీ భక్తి చాలా గొప్పది అని ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేసి చూపించగలుగుతారా? ఓన్లీ వేదాలు చదివి ఆ స్టోరీస్ని బట్టే మనం తెలుసుకుంటాం అన్నమాట. కృష్ణుడి యొక్క అవతారాలు ఏంటి, ఆయన లీలలు ఏంటి, అవన్నీ చదువుతుంటే ఆ స్వయంగా ఆ యొక్క ప్లేసెస్కి వెళ్ళి చూసినట్లయితే మనకు తెలుస్తుంది. అంతేగాని మనం ఈవిడ చాలా గొప్ప భక్తురాలు అని ఎట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తాం మనము? ఎక్కువ లెబారెటరీలో సైన్స్లో ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అలా చేయలేమన్నమాట. కానీ వీళ్ళందరూ ఆయనను చాలా పొగుడుతున్నారు. ఎవరిని? సూత గోస్వామి. మీరు నిష్ణాతులు అని చెప్తున్నారు. ఎలా అంటే ఆయన భగవంతుణ్ణి ఆచరిస్తున్నాడు. ఇక్కడ భగవంతుడు ఎవరు? కృష్ణుడు, వ్యాసదేవుడు. ఇక్కడ అన్నారు కదా, భగవాన్ అంటే భగవతావతారమూర్తి అయిన బాదరాయణ అంటే వ్యాసదేవుడు. ఓకే. వ్యాసదేవుడు భగవత్ రూపం అన్నమాట. సో ఇలాంటి రూపాలను ఏమంటారంటే శక్త్యావేశ అవతారాలు అని అంటారు. అంటే భగవంతుడు మనకి మనిషిలాగానే వస్తాడు. వ్యాస మహర్షి మామూలుగా భౌతిక ప్రపంచంలో మనుషులు ఎలా ఉన్నారో అలాగే ఉన్నాడు. కానీ ఎందుకు వచ్చాడు? ప్రపంచానికి భాగవతాన్ని, వేదాలన్నిటినీ చాటి చెప్పడానికి వస్తాడనమాట. ద ఎక్స్పాన్షన్ ఆఫ్ విష్ణు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ ఒక క్లాస్ తీసుకుంటున్నాము. సో ఈ క్లాస్లో కొందరిని బాగా పర్ఫెక్ట్గా తయారు చేయాలి అని గురుగారు చూస్తూ ఉంటారు. ఇలాగే మీలాగే నేను కూడా మొదటి నుంచి క్లాసులు అటెండ్ అయ్యాం. మనం ఆన్సర్ చేసే విధానాన్ని బట్టి, లేకపోతే మనం
మనం చేసే కృషిని బట్టి నెమ్మదిగా మనము కొంత జ్ఞానం సంపాదించుకుంటాము. అది మన గురువులకి నచ్చితే మనం కొంత లీడర్స్ అవుతాం అన్నమాట. సో అదే విధంగా ఆ ఎన్నుకోవడం అనేది ఎలా చూస్తున్నారంటే, ఇక్కడ వ్యాస భగవాను యొక్క ఏమేం చేస్తున్నారు అవన్నీ మీరు చేయగలుగుతున్నారు. సో మీరే మాకు గురువు ఇప్పుడు ప్రస్తుతానికి. సో మీరు భౌతిక జ్ఞానము, తత్వజ్ఞానములందు నిష్ణాతులైన వారు, అన్నీ తెలిసిన వాళ్ళు అని ఇక్కడ ఋషులు అంటున్నారని ఇక్కడ అనువాదం చూద్దాము. కొంచెం పైనకి తీసుకోమ్మా. హరే కృష్ణ. ఓ సూత గోస్వామి, వేద విధులలో శ్రేష్ఠులైన కారణంగా మీరు భగవత్ అవతారమైన వ్యాసదేవుడు రచించిన శాస్త్రములన్నింటినీ యందు నిష్ణాతులై ఉన్నారు. అంతేగాక సర్వ విధములైన భౌతిక జ్ఞానము, తత్వజ్ఞానములందు నిష్ణాతులై ఇతర మునులను కూడా మీరెరిగి ఉన్నారు. ఇతర మునులను కూడా మీరెరిగి ఉన్నారు. ఇక్కడ ఉదాహరణకి వ్యాస మహర్షిని ఒక్కరినే చెప్పారు. ఓకే, వ్యాస మహర్షిని మీరు ఆచరిస్తున్నారు, మీరు ఆయన్ని బాగా ఆకలింపు చేసుకున్నారు. వ్యాస మహర్షి ఏం చేశారు? సుఖదేవ్ స్వామి చెప్పేటప్పుడు ముందు వరుసలో కూర్చొని ఆయన నువ్వు అని చెప్పి బాగా ఆదరించి ఇతన్ని ఎంకరేజ్ చేశారనమాట. ముందుకొచ్చి కూర్చుని బాగా జ్ఞానాన్ని సంపాదించాడు. అందుచేత ఈ మునులందరూ ఏమంటున్నారు? నీకంటే శ్రేష్ఠుడైన వాడు ఎవరు లేడు. అండ్ వ్యాస మహర్షినే తెలుసుకోవడం కాదు, వేరే నిష్ణాతులైన ఇతర మునులను కూడా మీరు ఎరిగి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే మీకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది తెలుసు, చాలా ఋషులు మీకు తెలుసు, కాబట్టి మీరే మాకు ఇప్పుడు గురువు అని చెప్తున్నారు. ఇది అనువాదం అన్నమాట. సో శక్త్యావేశ అవతారం ఏంటి అనేది ఇక్కడ మనకి భాష్యం చదివినప్పుడు బాగా క్లియర్గా తెలుస్తుంది. సో మనం భాష్యం ఇప్పుడే షేరింగ్ స్టాప్ చేశారు. సో భాష్యానికి వెళ్దామా? హరే కృష్ణ. శ్రావణి ఓకే, ఒక 2 సార్లు చదివేసుకొని తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. బ్రహ్మసూత్రములు లేదా బాదరాయణి వేదాంత సూత్రాలను పిలువబడే వేద సూత్రాలను శ్రీమద్ భాగవతము సహజ వ్యాఖ్యానమై ఉన్నది. మీరు షేరింగ్ స్టార్ట్ చేయండి, లోపు నేను చదువుతున్నాను. ఓకే, వేదాంత సూత్రాలు వేద సారమైన శ్రీమద్ భాగవతమునకు రచయిత వ్యాసదేవుడే అయినందున అది ఆ విధంగా సహజ వ్యాఖ్యానం అని పిలువబడుచున్నది. వ్యాసదేవునితో పాటు గౌతముడు, కణాదుడు, కపిలుడు, పతంజలి, జైమిని, అష్టావక్రుడు 6 ఋషులు వివిధ తత్వ సిద్ధాంతాలను ప్రతిపాదించి ఉండిరి. సో ఇప్పుడు వేదాలన్నీ భగవంతుడు వ్యాస మహర్షికి చెప్పున్నాడు. సో వ్యాస మహర్షి సాక్షాత్ భగవంతుడే, ఆయన వేదాలన్నీ కూడా బాగా రాశారు. సో వేదాంత సూత్రాలు, వేదాలు రాస్తే సరిపోదు. ఇప్పుడు మనము కొన్ని పోయమ్స్, కొన్ని శ్లోకాలు మనం చదువుకున్నాం. సో ఒక్కొక్క శ్లోకంలో ఒక పదం అనేది ఇంపార్టెంట్ అని ఎవరు చెప్పారు మనకి? మన గురుదేవులైన ఎవరు చెప్పారు? మన గురుదేవులు దాన్ని బట్టి మనం అర్థం చేసుకొని ఈ శ్లోకంలో ఇది ఉంది, ఈ శ్లోకంలో ఇది ఉంది అని మనం చదువుకున్నాం. అలాగే వ్యాసదేవుడు రచయిత అయినప్పటికీ కూడా వేరే మునులు కూడా బాగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాగా పెట్టారనమాట. ఏంటి అనంటే వాళ్ళెవరు అంటే గౌతముడు, కణాదుడు, కపిలుడు, పతంజలి, జైమిని, అష్టావక్రుడు 6 ఋషులు వివిధ తత్వ సిద్ధాంతాలని ప్రతిపాదించి ఉండిరి. సో తత్వ సిద్ధాంతాలు చేశారనమాట. భక్తిలో ఈ సిద్ధాంతం ఉండాలి, ఈ సిద్ధాంతం ఉండాలి. మనం ఒకటి చదువుకున్నాం కదా, వ్యాస ఆసనం ఎవరికి వేయాలి? ఎవరికంటే వాళ్ళకి వేయచ్చా? గురువు చెప్పి ఆచరించి మనకు చెప్పే వాళ్ళకి వేయాలి. పరాని ఎవరైతే ఫాలో అవుతారో, పరంపరలో వచ్చిన వాళ్ళని, ఓకే, ఆ గురువుని ఆచరించే వాళ్ళకి
పెద్ద పీట వేస్తారు, దాన్ని వ్యాసాసనం అని అంటారు, అందరికీ వేయరు అనమాట. సో అలా వీళ్ళు ఏం చేశారు, కొన్ని వేదాంత సూత్రాలు ప్రతిపాదించారు. వ్యాసదేవుని వేదాంత సూత్రాలందు ఆస్తిక విజ్ఞానము సంపూర్ణంగా వివరించబడగా, మిగిలిన కాల్పనిక తత్వ సిద్ధాంతాలందు సర్వ కారణములకు పరమకారణమని గూర్చిన ప్రస్తావన ఏమాత్రము జరగలేదు. సో వ్యాస మహర్షి ఎప్పుడైతే ఏదైనా రాస్తే అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది జరగలేదు అని చెప్తున్నారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకుంటే బయట ప్రపంచం అంటే భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఇదెందుకు అదెందుకు అని కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. మనం ఏం చేస్తాము, మనకి ఏదైనా అర్థం కాకపోతే పరిప్రశ్నేన సేవయ, గురువుగారిని మాకు ఇది అర్థం కాలేదు అని అడిగి తెలుసుకుంటాం, కానీ వాదించడం అనేది ఉండదు. సో మునిశ్రేష్ఠులు, ఎవరు మునిశ్రేష్ఠులు అంటే కపిలుడు, పతంజలి, జైమిని, అష్టావక్రుడు, 6 ఉన్నారు వీళ్ళు, గౌతముడు, కణాదుడు. ఈ 5 కూడా చాలా పెద్ద ఋషులు, జ్ఞానం బాగా ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు కూడా ఏం అబ్జెక్షన్ చేయలేదంట. అర్థమవుతుందా ఇక్కడ పాయింట్ మీకు? ఎప్పుడైతే ఈ భాగవతం విన్నారో ఎటువంటి రాలేదు, ప్రతిపాదించి ఉండేది. వ్యాసదేవుని వేదాంత సూత్రాలందు ఆస్తిక విజ్ఞానం సంపూర్ణంగా వివరించబడగా, మిగిలిన కాల్పనిక తత్వ సిద్ధాంతాలందు సర్వ కారణాలకు పరమ కారణమని కూర్చిన ప్రస్తావన ఏమాత్రము జరగలేదు. ఇట్టి తత్వ సిద్ధాంతములన్నింటినీ అందు నిష్ణాతులైన పిమ్మటనే ఎవరినైనను వ్యాసాసనంపై ఆసీనులు కావలెను. ఆ సమయంలోనే ఇతర సిద్ధాంతాలను నిరసించుచు శ్రీమద్ భాగవతమునందలి ఆస్తిక భావాలను సంపూర్ణంగా తెలియజేయటకు అవకాశం కలుగును. శ్రీల సూత గోస్వామి సరి అయిన బోధకుడైనందున నైమిషారణ్యమునందలి ఋషులు ఆయనను వ్యాసాసనంపై ఆసీనుని చేసిరి. శక్తావేశ అవతారమైన కారణంలోనే శ్రీల వ్యాసదేవుడు ఈ శ్లోకమందు భగవత అవతారమూర్తి అని సంబోధింపబడినాడు. సో భగవాన్ భాగవత ఏమన్నారు, బాధనారాయణ, బాధరాయణ అని అన్నారన్నమాట. అంటే ఈ భగవంతుడు ఎవరో కాదు, వ్యాస మహర్షి. సో అందుచేత వ్యాస మహర్షిని భగవత్ అవతారమూర్తి, ఆయన ఏదైతే రాశారో దానికి ఆయనకే సాటిస్ఫాక్షన్ లేదు, కానీ వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఎటువంటి అబ్జెక్షన్ చేయలేదు. సో ఇవన్నీ నీవు బాగా చదువుకున్నావు కదా, నీకు బాగా ఆకలింపు అయిపోయింది, చదువుకోవడమే కాకుండా చెప్పావు, ఆచరించావు. అందుచేత ఈ ఋషులందరూ ఆయనను వ్యాసాసనపై ఆసీనించేసిరి. ఎవరికి? సూత గోస్వామిని. సో ఎందుచేత అంటే ఈ శక్త్యావేశ అవతారమైన కారణంలోనే శ్రీల వ్యాసదేవుడు ఈ శ్లోకమందు భగవతావతారమూర్తి అని సంబోధింపబడ్డారు. సో ఇప్పుడు మీరేమైనా చెప్పండి, శక్త్యావేశము అని అంటే ఏంటి? మీకేమైనా అర్థమైందా? హరే కృష్ణ. అవతారమూర్తి, భగవంతుడి యొక్క అవతారమూర్తి అన్నమాట. అంటే ఏంటి? వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి భూప్రపంచానికి అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచడానికి. భగవంతుడు ఎప్పుడైతే వేదాలు చెప్పాడో ఆ వేదాలు ఇప్పుడు మనం ఎన్నో చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ, కానీ మనకి ఇక్కడ ప్రామాణికం ఉంది, అంటే ఒక సాక్ష్యం ఉంది. ఏంటి? ఒక పుస్తకం ఉంది, నోట్స్ ఉంది, శ్రీల ప్రపాదులు వారు రాసిన భాష్యం ఉంది, దాన్ని బట్టి మనం చదువుకుంటున్నాం. మళ్ళీ అర్థం కాకపోతే అవి తీసి మళ్ళీ చదువుకుంటాం. కానీ కొందరు ఏం చేస్తామంటే నోట్స్ రాసుకుంటాం, ఎందుకంటే ఆ ఉదాహరణలు వాళ్ళు చెప్పినవి కాకుండా వేరే ఆచార్యులు చెప్పినవి మనకి వస్తూ ఉంటాయి, కాబట్టి అవన్నీ నోట్స్ రూపంగా మనం రాసుకుని మళ్ళీ చదువుకుంటే తత్వం అంటే ఏంటి, భౌతిక ప్రపంచం అంటే ఏంటి, ఆస్తిక విజ్ఞానం అంటే అని ఎక్కడైనా వచ్చింది అని అంటే పరలోకం అని అనుకోవాలన్నమాట. ఓకే, సో ఆ సంపూర్ణంగా వివరించబడింది. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇక్కడ 6 ఋషులు అన్నారు, ఆ ఋషుల యొక్క పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఆ ఋషుల గురించి ఎవరు అని తెలుసుకోవాలంటే ఒక్కొక్క పుస్తకమే ఉంటుంది.
పతంజలి మనకంతా తెలుసు కదా, మహా ఋషి ఆయన. ఆయన పేరు మీద పతంజలి మనకి ప్రోడక్ట్స్ కూడా బోల్డ్ వచ్చాయి. అతని పేరేమే రామ్దేవ్ కదా, రామ్దేవ్ బాబా పతంజలి ప్రోడక్ట్స్. ఆ ఋషి యొక్క పేరు అది. కానీ మనకి ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో కూరుకుపోయిన తర్వాత పతంజలి అంటే రామ్దేవ్ బాబా గుర్తొస్తాడు, అవునా కదా? అవును మాతాజీ. ఓకే. జై అంటే మన థాట్ అక్కడి వరకే ఉందన్నమాట, ఇంకా విస్తీర్ణం కాలేదు. ఇప్పుడు భాగవతంలో తెలుసుకుంటే ఆహా నిజమా, పతంజలి అనే అతను ఒక ఋషియా, సో యోగాలో ఆయన ఋషి పేరు పెట్టుకున్నారా, ఇప్పుడు తెలుసుకున్నాం మనం. ఓకే, అంటే కొందరికి తెలిసి ఉండొచ్చు, కానీ మామూలుగా అంటున్నాను, ఈ భాగవతం చదివినప్పుడు ఎన్నో విషయాలు తెలుస్తాయి. కపిలుడు అని అన్నారు, కపిలుడు కూడా ఒక అవతారం, భగవంతుడి యొక్క అవతారం. దేవహూతి కడుపులో నుండి వస్తాడనమాట. సో ఆ కపిలుడు అని ఇవన్నీ కూడా ఏంటి, వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క భాగాలే అన్నమాట. అంటే వాళ్ళని రప్పించి ఇది వీళ్ళకి బోధించు అని శ్రీమన్నారాయణే విష్ణుమూర్తి చెప్తారనమాట. సో వీళ్ళందరూ కూడా తత్వ సిద్ధాంతాలని ప్రతిపాదించారు. వ్యాసదేవుని వేదాంత సూత్రాలందు ఆస్తిక విజ్ఞానం సంపూర్ణంగా వివరించబడగా మిగిలిన కాల్పనిక తత్వ సిద్ధాంతాలందు సర్వకారణాలకు పరమ కారణాన్ని గూర్చిన ప్రస్తావన ఏమాత్రము జరగలేదు. సో ఇక్కడ ఈయనందరూ యాక్సెప్ట్ చేశారు. ఓకే, శ్రీమద్ భాగవతాన్ని. సో ఇక్కడ శ్రీమద్ భాగవతాన్ని అందరూ యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా వ్యాస మహర్షి కొంచెం కూడా సంతోషం లేదు. ఇక్కడ మనం ఇన్ని క్లాసులు చెప్పుకున్నా ఇంత ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది 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 అని అనిపిస్తుందా మనకి ఎప్పుడైనా? హరే కృష్ణ. విన్న వాళ్ళకి పెద్దగా అనిపించదు, వేరే క్లాసులో ఇంకో రకంగా వింటారు, అది అర్థం అవడానికి సమయం చాలా పడుతుంది. కానీ చెప్పే వాళ్ళకి ఎంత చెప్పినా ఏదో తక్కువ అనిపిస్తుంది, ఏదో తగ్గించాం, ఏదో మర్చిపోయాం అంటే ఒక 100 పాయింట్స్ రాసుకుంటే 50 కూడా రావు క్లాస్లో. సో అలా వ్యాసదేవుడికి మనశ్శాంతి లేదంట. లేక ఏమవుతుందంటే ఇటు అటు గంగా తటనున్న ఇటు అటు పరిగెడుతున్నారు, తిరుగుతున్నారు, ఆయనకి ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు నారద మహర్షి వస్తాడనమాట. వచ్చి నాయన ఎందుకు ఇంత చింతిస్తున్నావు, నీవు వేదాలన్నీ వల్లించావు, నీవు ఒక అవతార పురుషుడవు, మళ్ళీ నీకెందుకు సంతోషం లేకుండా పోయిందో అని ఆ రీజన్స్ ఏంటి నేను చెప్తానంటాడు నారదుడు. ఏం చెప్తాడో రీజన్స్ మీకు తెలుసా? గెస్ చేయండి. తీసేయమ్మా. భగవంతుని లీలలను కూడా రాయమన్నాడు మాతాజీ. అది కరెక్ట్. భక్తులు భగవంతుని లీలలు షేరింగ్ తీసేయచ్చమ్మా శ్రావణి మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి ఎందుకు ఈ శక్త్యావేశము అని చెప్తున్నారంటే ఆయన ఒక అవతారం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ ఉంది, క్లాస్లో ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నన్ను చెప్పమన్నారు, నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా తర్వాత విషయం, నేను ఏదో కొంత ప్రిపేర్ అవుతున్నాను చెప్తున్నాను. ఓకే, అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు గురువులు అడిగినప్పుడు నాకు ఎందుకో అలా ఉండకూడదే, ఎందుకు ఉండలేదు సాటిస్ఫాక్షను, మీరు ఇది గుర్తుంది, ఇది చెప్పారా, చెప్పాను, ఇది చెప్పారా, ఇది గుర్తు చేస్తారనమాట పాయింట్ బై పాయింట్. సో ఇది మిస్ అయింది ప్రభు, నేను అందుకే నాకు సాటిస్ఫాక్షన్ లేదు. సో నారదుడు ఏం చేస్తాడంటే ఇక్కడ మాతాజీ చెప్పినట్టు కృష్ణలీలలే నువ్వు రాయలేదు, భాగవతం అంటేనే కృష్ణుడు, కృష్ణలీలలు రాయకుండా యుద్ధం గురించి ద్రౌపది గురించి చెప్పావు, మా యుధిష్ఠిరు గురించి చెప్పావు, భీముడి గురించి చెప్పావు, దుర్యోధనుడి గురించి చెప్పావు, వాళ్ళ పినతండ్రులు పెద్దనాన్నలు వాళ్ళ రిలేషన్స్ అన్నీ చెప్పావు, మహాభారతం అంత పెద్దగా రాసుకొచ్చావు, కానీ కృష్ణుడి గురించి ఎక్కడ చెప్పావు నాయన, ఆ లీలలేవి అని అడుగుతాడంట. అప్పుడు కానీ 10వ క్యాంటో మనం చదివాం కదా శ్రీకృష్ణ బుక్, అది రాసిన తర్వాత అప్పుడు ఆయనకి మనశ్శాంతి వచ్చిందంట. అంటే గురువులు అనేవారు అలా ఉంటారు. చూడండి, భగవంతుడి అవతారమైన వ్యాసదేవుడు కూడా సాటిస్ఫాక్షన్ లేదనమాట. సో మనం కూడా మమైవాంశో జీవలోకి అన్నారు కదా, కృష్ణుడి యొక్క అంశలమే. సో కృష్ణుడికి మొన్న ప్రభుజీ చెప్పారు కదా, మనకంటే ఎక్కువ సంతోషించేది కృష్ణుడు.
అవునా కదా? అవును ఎప్పుడు అవును మాతాజీ. అవును సంతోషిస్తాడు? మాతాజీ. మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు. అప్పుడు మనం ఏమనుకోవాలని చెప్పారు ప్రభుజీ? కృష్ణుడు దయామయుడు మనపై ఎంత కృప చూపిస్తున్నాడు అనుకోవాలి. మనం అసలు దేనికి పనికిరాం. పొద్దున్న లేస్తే తిండి గురించి ఆలోచిస్తాం. అవునా కదా? ఎస్ మా మాతాజీ. అవును మాతాజీ. ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆకలేసేస్తుంది, తొందరగా స్నానం చేసేయాలి, జపం చేసేయాలి, అవన్నీ కూడా నామమాత్రం. ఫస్ట్ పొట్టలో ఏం వేసుకుందామా, ఈ ఆలోచనే ఉంటది. అవునా కదా? అంటే అవును. ఇటువంటి వాళ్ళని కూడా మనం ఏదో జపం చేస్తున్నాము, మన గ్రూప్ చెప్పారు, మనం ఇస్కాన్లోకి వచ్చాము, సో మనము ఈ జపం చేస్తూనే కడుపులో ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, ఏం చేయాలి అనేది ఒక చాయిస్. కృష్ణుడికి ఏది ఇష్టమో అది చూడం మనం. కృష్ణుడికి వెన్న, పాలు, పెరుగు, పాల పాయసాలు ఇవన్నీ చాలా ఇష్టం. కానీ మనం రోజు స్వీట్లు తినలేక ఒక్కోసారి పులిహోర అని అదని ఇదని, ఇంకెందుకు ఈ స్పెషల్స్, మనం వంట చేసుకున్నదే భగవంతుడికి పెడతాం, అలా కూడా నివేదిస్తూ ఉంటాం కదా. అయినప్పటికీ కూడా మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు భగవంతుడు అనుకుంటాడంటే వీళ్ళు భక్తులైన అసలు ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు అని అనుకుని చూద్దాం, అసలు పోనీలే నాకంటే సంతోషంగా ఉన్నారు కదా అని సంతోషిస్తాడంటే ఎంతో దయామయుడు, ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు. ఒక్కోసారి చూడండి, ప్రొద్దున్నే లేచినంతనే మనకి ఏదో బరువులాగా ఉంటుంది. అమ్మ ఈరోజు ఇది ఉంది, ఇది వంట చేయాలి, ఇది చెయ్యాలి, ఇవాళ కూరగాయలకి వెళ్ళాలి, ఇవాళ వెళ్ళకపోతే వారం రోజులు కూరగాయలు ఉండవు. ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయా? వస్తాయి మాతాజీ. వస్తాయి కదా. ఎంత భక్తి చేస్తున్నా భక్తి చేస్తున్నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం మనం. లేడీస్ అనే కాదు, ఈవెన్ జెంట్స్ అయినా కానీ. నిన్న క్లాస్లో ఒక ప్రభుజీ చెప్తున్నారు, హిస్ గ్రేస్ రఘునాథ్ పురిదాస్ ప్రభుజీ అని. పాపం జపం చేసుకుంటా, ఆయన చాలా పద్ధతి. 4 అంటే 4కి లేవడము, జపం చేసుకోవడము మార్నింగ్, ఆ తర్వాత క్లాస్ తీసుకోవడము, ఆ తర్వాత రిలయన్స్ మేనేజర్ ఆయన. సో అక్కడ జాబ్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మంచిగా జపం చేసే టైంలో కొత్తిమీర లేదు అని చెప్పిందంట వాళ్ళ వైఫ్, కొత్తిమీర కావాలని. ఇప్పుడు కొత్తిమీర వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఆయన్ని జపం చేసుకోవాలా? ఇప్పుడు నువ్వు నిన్న చెప్పు ఉండాల్సింది కదా, నిన్న ఫ్రీ. ఇప్పుడు పొద్దున్న నేను కొత్తిమీర కట్ట కోసం ఎక్కడ తిరగాలి? ఇది నవ్వుకోవడానికి అన్నట్టు లేదు దానికి. అంటే ప్రభు అంత అది హాస్యాస్పదంగా చేసి చక్కగా కాసేపు మనం అలజడి లేకుండా ఉండటానికి, అంటే ఇలాంటి ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటాయి. ఆ ఉదాహరణ అలా చెప్పారు, ప్రతి ఇంట్లో జరుగుతుంది కదా మనకి. మనం అనుకుంటాము నిన్న అన్ని టైం టేబుల్ ప్రకారం ప్రతి ఒక్కటి చేసాము అని, కానీ తెల్లారికి ఏదో ఒకటి మిగులుతుంది కదా. సో ఇవన్నీ కూడా అది దాన్నే డిస్సాటిస్ఫాక్షన్ అంటారు అన్నమాట. ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఈ భౌతిక ప్రపంచంలో దొరకదు. వ్యాస మహర్షి అంతటోడికే వేదాలు వల్లించి అంతా చేసి రాసిన తర్వాతే ఆయనకే దొరకలేదంటే నారద మహర్షి వచ్చి అప్పుడు విడమర్చి చెప్పిన తర్వాత ఆయన అది రాసిన తర్వాత కొంత సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది. సో ఇంత మంచి భాగవతాన్ని మనము చదువుకోవడము, మనము వల్లించుకోవడం అంటే ఒక లైఫ్ టైం సరిపోదు. ఈరోజు మార్నింగ్ క్లాస్లో ప్రపాదులు వారు అన్నారంట, ఇన్ని పుస్తకాలు ఇచ్చి ఇన్ని క్యాంటోస్ అయినా ఇవి నువ్వు చదువు, ఇవి విను, సో ఇవన్నీ చేస్తే నువ్వు మంచి క్లాస్ ఇవ్వగలుగుతావు అని. ఆయన ఆశ్చర్యపోయాడంట స్టూడెంట్, ఈ లైఫ్ టైంలో నేను ఇవి చేయగలుగుతాను. మనకు కూడా అనిపిస్తుంది కదా, 12 క్యాంటోస్ రీడింగ్ అంటే చేస్తాం అనుకోండి, నెలకు ఒక పుస్తకము ఏదో అట్లా చేస్తాం, అదే పని మీద ఉంటే. ఇప్పుడు ఒక PhD, మీకు ఒక ₹1 కోటి జీతం అంటే కూర్చొని చదువుతామా చదవమా చెప్పండి? చదువుతాం మాతాజీ. చదువుతాం మాతాజీ. 50 లక్షలు నేను పెట్టుకున్నా, 50 ఇవన్నీ లక్షలు పక్కన పెట్టే చదువుతాం. గుడికి ఇవ్వచ్చు అని, ఇంకా నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి ఏదో ఇంత పొట్టలో వేసేసుకుని, అప్పుడు మనకు రుచులు పచ్చులు ఏముండవు, డబ్బులు వస్తున్నాయి కాబట్టి. లక్ష్మీదేవిని అలా ఇష్టం ఉన్నట్టు మనం కోరుకోకూడదని చెప్తున్నారనమాట. ఏంటి, కృష్ణుడికి సొంతం ఆవిడ. సో కృష్ణుడిని కోరుకుంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. సో ఇలా మనం భాగవతం చదవడానికి అప్పుడు శ్రీల ప్రపాదులు వారు అన్నారంట, పర్వాలేదు ఈ లైఫ్ టైంలో ఎంతైతే అంత చదువు, నువ్వు ఇప్పుడే చదివేయాలనుకుంటున్నావా, ఇట్ విల్ క్యారీ ఆన్ టు ద నెక్స్ట్ లైఫ్ అన్నారు. అంటే గురువు గారే ఈ లైఫ్ టైంలో గోలోకానికి నువ్వు వెళ్ళవు అని నిర్ధారించినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి?
చెప్పండి. శ్రద్ధతో ఇంకా పట్టుదలతో చదవాలి మాతాజీ, చదవాలి. చాలా భయం వేసింది నాకు. అమ్మో, గురువుగారే ఇట్లా ఈ లైఫ్ కాదు నెక్స్ట్ లైఫ్. ఇప్పుడే మనం వెళ్ళిపోవాలని మనం గోల్ పెట్టుకున్నాం. ఇంకా నెక్స్ట్ లైఫ్ అంటే మళ్ళీ పుట్టాలా? అప్పుడు మళ్ళీ తర్వాత కొందరు ఏమంటారంటే, సరే పర్వాలేదు పుడితే భక్తుల్లాగా పుడితే మరీ మంచిది, ఇంకెక్కువ భక్తి చేస్తావు. సో దేవతలు కూడా భూలోకంలో భక్తుల్లాగా రావాలి అని అనుకుంటారంట. ఇక్కడ చేసినంత భక్తి ఇంకా ఏ లోకంలో చెయ్యరు అని కూడా చెప్తూ ఉంటారు. సో ఏదైతే అయింది ఇదే గోలోకం అనుకొని మనము మంచిగా స్థిరంగా ఉండి చదువుకోవడం చేసుకోవడం అనేది చాలా కరెక్ట్ అని మనము గురువుల్ని బట్టి మనం నిర్ధారించుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఉంటాయి. సో ఈ శక్త్యావేశం అయ్యి ఇన్ని అయిన తర్వాత కూడా ఈ భగవంతుడికి ఇట్లా అంటే నేనేమంటున్నానంటే వ్యాసదేవుడే భగవంతుడు. భగవంతుడికే ఇలాంటి డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు మనం మానవ మాతృలం కదా, మనకి ఎంతో ఉంటుంది డిస్సాటిస్ఫాక్షన్ అని, అంటే తృప్తి కలగదన్నమాట. ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయింది, తృప్తి లేదు, ఇంకో క్లాస్కి వినాలి అనిపిస్తుంది లేదా చదవాలనిపిస్తుంది, అంటే అప్పుడు టేస్ట్ ఉన్నట్టు భక్తిలో. కానీ 5 నిమిషాల ముందు ఎప్పుడు అయిపోద్దా ఇంకా మా భోజనం వేళ అయింది, ఇంకా ఎక్స్ట్రా టైం తీసుకుంటున్నారేంటి అని అనిపించినప్పుడు మనకి భక్తి చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సో ఆ మార్గాలన్నీ వెతుక్కొని, అంటే మనకి 6 మార్గాలు చెప్పారు గురువు గారు. విన్నారా మీరందరూ? ఎస్ మాతాజీ. చేసుకోండి, భాగవతం చదవండి, సత్సంగ్లో ఉండాలి. ఇప్పుడు ఈ జూమ్ లో సత్సంగ్లో ఉన్నామండి, కానీ జూమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు దాకా వీల్ హ్యావ్ టు వెయిట్. సో అలాంటి సమయంలో మనకి ఏదైనా డౌట్ వచ్చింది, ఏదైనా అనిపించింది, రోజుకి 2 డివోటీస్తో మాట్లాడండి. నేనైతే అదే చేస్తాను, ప్రతిరోజు 2తోని మాట్లాడతాను. ఎవరో ఒకళ్ళు, పాత వాళ్ళు కొత్త వాళ్ళు, ఆ లిస్ట్లోంచి తీసుకొని వాళ్ళకి. మీకు ఎప్పుడైనా ఫోన్ చేశానా నేను మీలో ఎవరికైనా? నాతో చేశారు మాతాజీ. మనీషా మాతాజీ, ఉమా మాతాజీ, జయశ్రీ మాతాజీ, నాకు కూడా చేశారు. ఎస్, అనురాధ మాతాజీ. ఏదో ఒక రీజన్ పట్టుకుని మాట్లాడితే మనకి ఏమవుతుందంటే భక్తి పెరుగుతుంది. డివోటీ మనం ఎప్పుడు వాళ్ళకి ఏమి రాదులే, వాళ్ళ గురువులు కాదు కదా అని ఎప్పుడు అనుకోకూడదు. ఏం చెప్తారో వాళ్ళు, ఏమైనా క్వశ్చన్ అడుగుతారేమో చూద్దాం, అలా ఉండాలన్నమాట. సో డివోటీస్ మనము ఎప్పుడు క్లోజ్ అసోసియేషన్లో ఉండాలి డివోటీస్తోని. అదే సత్సంగ్ అంటే. సత్సంగ్ అంటే ఇక్కడ వచ్చేసి ఒక భాగవతం కథ వినేసి ఒక శ్లోకం చెప్పుకుంటే సరిపోదు. ఆ అసోసియేషన్ మనకి ఉండాలి, ఎప్పటికీ ఉండాలి. ఇద్దరం కలిస్తే కృష్ణుడి గురించి మాట్లాడుకోవాలి, ఇంకా వేరే మాట్లాడుకోకూడదు అనమాట. సో అలా మనం పెంపొందించుకోవాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, జపం చేసినప్పుడు ఫుడ్ కాకుండా ఏమో ఆ మాతాజీ మన మంచి చెప్పారేమో, ఆ ప్రభుజీ మన మంచి చెప్పారు, అవి గుర్తుకొస్తే మంచిదే. కృష్ణుడి గురించి జపం చేసేటప్పుడు కృష్ణుడు కానీ, రాధా గురించి, గోపికల గురించి ఇవి గుర్తు చేసుకోవడం ఏం ప్రాబ్లం లేదు. కానీ బ్రేక్ఫాస్ట్ గురించి, డిన్నర్ గురించి, లంచ్ ఇవి ఆలోచిస్తూ ఉన్నామంటే, ఆ ప్రసాదం ఎప్పుడు ప్రసాదం గురించి ఆలోచిస్తూ ఉంటే మేబీ కృష్ణకు కూడా ఇష్టం ఉంటుందో మనకి చెప్పలేము. అది మన కోసమని మనకు అర్థమైపోతుంది కదా. సో మనము భక్తిలో ఉండాలంటే గురువుని ఎన్నుకున్నాం ఆల్రెడీ. మనం ఇటు వచ్చేసాము ఇస్కాన్ సైడ్, అందులో ఒక గురువుని ఎన్నుకున్నాము, హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు అని. ఆయన చెప్పినట్లు మనం ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే అన్నమాట. సో మనం భగవద్గీత రోజు భాగవతం కానీ భగవద్గీత కానీ చదవమన్నారు. మన క్లాస్ అయిపోయిన వెంటనే 1 or 2 పేజీలు చదవండి, ఓకే? అది చదివి ఫాలో అవ్వండి. అందులో మీకు ఏదైనా డౌట్ వస్తే అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ శ్రావణి మాతాజీ షేరింగ్ చేస్తున్నారు, శ్లోకం మీద రాసేసుకున్నారు ఆవిడ అన్ని లైట్గా అనమాట. ఆ శ్లోకంలో ముఖ్యమైన వర్డ్ మనం ఏం చెప్పుకున్నామో అవి రాసుకున్నారు. సో అది చదివేటప్పుడు ఇది ఇంపార్టెంట్ అని మైండ్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట. సో మనం ఒకసారి మూత పెట్టిన తర్వాత మళ్ళీ 10వ శ్లోకానికి వెళ్ళిపోతే 1వ శ్లోకం గుర్తు లేకపోవడం అలా ఉండకూడదు. ట్రై చేయాలి మనం ఎంత వీలైతే అంత. ప్రపాదుల వారు ఏమన్నారంటే, యూ డోంట్ రీడ్ బుక్స్, యూ స్టడీ బుక్స్ అన్నారు. యూ స్టడీ మై బుక్స్ అంటే ఏంటి? స్టడీకి రీడ్కి తేడా ఏంటి?
అంటే ఎక్కువ ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉంటారు ఆయన. అంటే రీడ్ అంటే చదువుకుండా పోవడం మాతాజీ. స్టడీ అంటే మనము దాన్ని అంటే చదివిన దాన్ని చదివింది మైండ్ లో మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవడం అండి. అయితే ఇక్కడ రీడ్ అంటే చదవడం. నవల చదువుతాం కదా, ఏదైనా ఒక స్టోరీ బుక్ చదువుతాం కదా, దాంట్లో ఇంపార్టెంట్ ఏముంటాయి? సీన్లు. ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ ఏమొస్తుంది అని మనం చదువుతాం కదా. అదే మనము టెక్స్ట్ ఒక ఎగ్జామ్ రాయాలి అంటే ఏం చేస్తాము? అమ్మో ఈ పారాగ్రాఫ్ లో ఇది ఉంది, అండర్లైన్ చేసుకోవడం, లేకపోతే చేసుకోవడం, దాన్ని స్టడీ చేయడం అంటారు. నేర్చుకోవడం, లెర్నింగ్, కాన్సన్ట్రేషన్ పెట్టి కొంత నేర్చుకోవాలన్నమాట. సో యూ స్టడీ మై బుక్స్ అంటారు ఆయన. అలా మనము ఇప్పుడు 12 క్యాంటోలు చదవాలంటే 12 క్యాంటోల్ని మనం నోట్స్ రాయడము కొంత కష్టం. సో పెన్సిల్ తీసుకొని ఒక పేపర్ పెట్టుకొని అందులో ఒక ఇంపార్టెంట్, ఇందులో ఒకటి. రేపు పొద్దున ఎవరేం చెప్పలేరండి, మీరే ఆచార్యులు అయిపోతారేమో సడన్గా. అప్పుడు ఏం చెప్తారు? మీరు విన్నయే చెప్పాలి, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టం. సో ఇప్పుడే మీరు కొన్ని పాయింట్స్ అక్కడ ఇక్కడ నోట్ డౌన్ చేసుకొని రాసుకుంటూ ఉంటే మీకు అవగాహన వస్తుంది, కృష్ణుడిని మీద ప్రేమ పెరుగుతుంది. ప్రేమ పెరిగితే ఏమవుతుంది? సంబంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం ఏర్పడినప్పుడు ఇంకా కృష్ణ మిమ్మల్ని వదలడు, మీరు కూడా కృష్ణుని వదిలి ఉండలేరు అనమాట. ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు అర్థమైందా? శక్త్యావేశము అని అంటే ఏమీ లేదు. ఇక్కడ శక్త్యావేశ అవతారమైన కారణము అంటే ఒక మానవుడిలాగా శ్రీకృష్ణ పరమాత్ముడే జన్మిస్తాడనమాట. సో ఇక్కడ నారదుడు కూడా శక్త్యావేశము అని అంటారనమాట. అంటే నారదుడు కూడా ఎవరో కాదు, భగవంతుడే. సో ఆయన కూడా ఒక శక్త్యావేశము అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ బుద్ధుడు కొన్ని పేర్లు ఇచ్చారు, తర్వాత మనం చూసుకుందాము. సో శక్త్యావేశ అవతారమైనందున ఈయనను కూడా భగవంతుడు అని అన్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य नित्याय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి కవిత మాతాజీ. మాతాజీ ఇప్పుడు మనం బుక్స్ లలో నోట్ చేసుకోకూడదు, చేసుకోవచ్చా మాతాజీ? అంటే వేరే విన్నాను నేను, అట్లా గీతలు గీయడము అట్లా ఏమంటారంటే, ఇప్పుడు మన ఆచార్యులు ఏమంటారంటే, భాగవతం ఎవరో కాదు కృష్ణుడు, రైట్? సో కృష్ణుడి మీద గీతలు గీస్తారా మీరు? గీయకూడదు కదా అని చెప్తారు. అందుకే నేనేం చెప్పాను, ఒక పేపర్ పెట్టుకోండి అన్నాను. ఒక్కొక్క చాప్టర్ లో పేపర్ పెట్టుకుంటే శ్లోకం నంబరు పేపర్ రాసుకోవచ్చు. కానీ ఆ పేపర్ ఎక్కడైనా పోతుందేమో అని కొందరు పుస్తకంలో పెన్సిల్తో రాసుకుంటారు. ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే తర్వాత రబ్ చేసి మళ్ళీ క్లీన్గా చేసుకోవచ్చు. ఒక్కొక్కరు మనకి భౌతిక అలవాట్లు కొన్ని ఉంటాయి, అది ఆధ్యాత్మికంగా కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. శ్రావణి ప్రింట్లో నేను చూశాను, కానీ నేను కూడా రాసుకుంటాను. క్లాస్ చెప్పడానికి నాకు ఈజీ అవుతుంది అన్నమాట, పెన్సిల్తోని రాసుకుంటాను. అది నోట్స్లోకి మారిన తర్వాత క్లీనింగ్ అయిపోతుంది అనమాట. అలా చేస్తాను. అట్లా చేసుకోవచ్చు మాతాజీ. నాకు భయం వేసి నేను అసలు చేసి రాయను, పెట్టుకోను మాతాజీ. ఒక్కోసారి చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ఆ కంటిన్యూటీ మళ్ళీ రాస్తే బ్రేక్ వస్తుందో మళ్ళీ ఎవరు పిలుస్తారని చెప్పి కంటిన్యూ చదివేస్తాను మాతాజీ. అది రాసుకోవడం మర్చిపోతా. మీరు పేపర్ పెట్టుకోవడమే చాలా మంచిది. నేనైతే ఒక 10 పుస్తకాలు రాసి ఉంటాను మాతాజీ ఇప్పుడు దాకా. అంటే డైరీస్ అంటే క్లాస్ లో నేను ట్రాన్స్లేషన్ చేసేదాన్ని, సో నాకు కంపల్సరీ అన్నమాట రాసుకోవడం. సో అలా అలవాటు అయిపోయింది. వరదకృష్ణ ప్రభు క్లాసులు అవి ఇవి, అది ఎట్లా అంటే మిక్స్ అయిపోయినాయి బుక్స్. ఇప్పుడు సెపరేట్ గా భాగవతం అని ఒకటి పెట్టుకున్నాను, అది బుక్ లో